మెయిన్ గా దేవర కొడుకైనటువంటి వర ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పేస్తారు మళ్ళీ నువ్వు అడిగావని చెప్పేస్తారు. మరి దేవరటు ఎవరు టికెట్లు కొంటారు? మేము కొంటాం. అలాగే తంగ పెళ్లి చేసుకుంటుందా చెప్పేస్తారు. కుంజరాని దేవర కాదు కదా పెళ్లి, ఐ మీన్ కాదు కదా చంపింది. మరి హౌ చెప్పేస్తారు. సరే ఓకే, ఇదైతే అడిగేస్తాను నేను. ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా, అది పెట్టింది చంపింది అది ఎలా జరిగింది అసలు? స్కెలిటన్స్ వెళ్ళిపోయి సముద్రంలోకి అంతే, అలా ఈదుకుంటూ అలా వెళ్ళిపోయి. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలంటే దేవరా 2నే చూడాలి. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే సచ్చినట్టు. మాకు ఈ మాత్రం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు. ఫైనల్లీ ఇక్కడ కలిసాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఒక స్టేచర్ రావటము. చాలా స్కెలిటన్స్ ఉన్నాయి, ఒక్క స్కెలిటన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ వ్యక్తిది. అంతవరకే లీడ్ ఇచ్చాడు ఆయన, అంతే. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక స్కెలిటన్. అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని, లేకపోతే చూడబోతున్నాం అన్ని చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు. ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఒక క్వశ్చన్ టు శివ గారు, ఈ వీటన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు. ఇక రకరకాల మీమ్స్ వస్తాయి అంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడి నుంచి. అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా, మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక 5 times ఎక్కువ అని అనుకోవచ్చా మీరు ఇది వరకు తీసినటువంటి సినిమాలతో పోలిస్తే? వైలెన్స్ పదం బాల పోయిటిక్ వైలెన్స్ అనొచ్చు. అంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను నా వరకు వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యుఎస్ డాక్టర్, వాళ్ళ అమ్మాయికి 15 or 16. ఆ అమ్మాయిని తీసుకుని లేరంట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి సినిమా చూసేసి ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి అని గోల. ఫ్రెండ్స్ తో వెళ్తాను, లక్కీగా 15+ కాబట్టి ఫ్రెండ్స్ తో వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ ఇన్ పార్ట్ 2 బికాస్ నేను షాక్ అయ్యాను. ఏంటంటే ఎవ్రీ బ్లడ్ ఇస్ లైక్ ఎ పెయింటింగ్ అంది అమ్మాయి. కరెక్ట్, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. 15-year-old గర్ల్ వాటిని పెయింటింగ్ లా చూసిందంటే. యూజువల్ గా వెన్ యూ యాక్షన్ ఉన్నప్పుడు when there's so much of a massacre, especially the interval block, when there's so much of massacre happening, usually ekkado chinna gore feel avutam. avunu but it was a very intentional, and first nunchi kuda adento Shiva coining was bigger and bloodier because ayina movies chusukunnataithe I think Devara is high on action. మామూలుగా ఆయన మూవీస్ చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్. ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి. కానీ నేను అన్నాను, శివ రక్తం ఎక్కువైపోతుందా, బిగ్గర్ అండ్ బ్లడియర్ అనేస్తాను, ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో, మనకి ఏ సర్టిఫికెట్ వచ్చేస్తుందేమో అంటే మీరేం వరి అవ్వకండి, ఐ హ్యావ్ అ ప్లాన్. దగ్గరుండి మరి పోయిటిక్ గా తీసుకున్నాడు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయిటిక్, గోర్ కాకుండా అబ్బా భలే ఉందే, ఇంపాక్ట్ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది. కరెక్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ షిప్ లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారో 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్ గా 4 different సెటప్స్ అవి. అది 4 different సెటప్స్, మళ్ళీ దాని చుట్టూ వాటర్ రిక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది. కానీ దట్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్. కానీ అది కెనీ బేట్స్ చేసాడు. అది ఆయన 14-15 days చేసాం దానికి.
Because, see, మనకు అంత ట్యాంక్ ఉంటుంది, వీళ్ళు బోట్ల మీద వెళ్ళారు. సో అప్పుడు ఏమన్నా నాకు స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను. సో ఇది రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కడానికి కొంచెం ఎడ్జే ఉండాలి, ఫుల్ షిప్ పట్టదు. సో ఫుల్ షిప్ వేరే, మళ్ళీ షిప్ పైన యాక్షన్ కి మళ్ళీ వేరే సెటప్ వేసుకో. అదే మళ్ళీ షిప్ వెనకాల భాగం, ముందు భాగం ఉండదు, వెనకాల భాగం వేసుకోవాలి. అండ్ దే సో మచ్ ఆఫ్ ప్లే. అటు సైఫ్ గారు ఉన్నారు, ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు, పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది. అమ్మో. సో ఇట్ వాజ్ అ వెరీ, ఇది కాకుండా కోస్ట్ గార్డ్ బోట్స్ రావాలి, కొంచెం టాస్కింగ్. అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండడం వల్ల 14-15 రోజులు అయిపోయింది, లేకపోతే అది నెల పట్టేసి. ఎగ్జాక్ట్లీ. చూస్తేనే ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్. అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు, ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించే సరికల్లా ఇట్ వాజ్ లైక్ వీ వర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట. ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు. ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి, సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసేయాలి. సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ బోట్స్, ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం చేయించాము, ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవరా 2 కి మరి పనికొస్తాయో తెలియదు, కొన్ని రోజులు అమ్మేసి మళ్ళీ కావాలంటే కొనేద్దాం. ఏమీ మాట్లాడలేదు నేను దీని గురించి, కానీ బట్ సాబు సిరిల్ గారు వాజ్ ఫెనామినల్. నేను చెప్పాను చాలా సార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే ఆయన, ఒక మోటార్ ఒకటే లేదు దానికి, నిజంగా దానికి మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే ఆయన, కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి మొత్తం రెక్కి చేశాడు, పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దే ఆర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. సో దే వర్ ఫంక్షనల్. అంటే మోటార్ ఒకటి లేదు కానీ, బట్ దే వర్ యాక్చువల్ బోట్.